హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి నాయుడు కిచెన్ వ్లాగ్స్. ఎందుకో ఈరోజు పానీపూరి తినాలనిపించిందండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా, వాటర్, ఆలు కూర, పూరీస్ బేషన్ చేశానండి. అన్నీ అయిపోయాయి. ఇవే నా కోసం మిగిలే. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. మీకు ఈ పానీపూరి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే తీయలేదు చేసేటప్పుడు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కన్ఫామ్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఈ రెసిపీ చేసినప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. నేను పూరీస్ కొంచెం పెద్దవి చేస్తాను, అందుకే నా నోరు సరిపోవట్లేదు. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉంది. నాకైతే వేడిగా అంటేనే ఇష్టం, కానీ వేడిగా నేను తినలేదు. ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయ్యింది. ఇప్పుడు ఇవి కూడా మిగిలిన కొంతసేపట్లో పూరీలన్నీ తినేస్తున్నాను. వాటర్లో, కూరలో ఏ రెడీమేడ్ మసాలాలు ఏమీ వేయలేదండి. నేను ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఇంతకు మించి ఇంకేం లేదు. బంగాళదుంప ఉడకబెట్టి కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా, కొంచెం గరం మసాలా వేసానండి. పూరీస్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. దాదాపు వేసినట్టు చేశానండి నేను పూరీస్. అవన్నీ అయిపోయాయి. లాస్ట్లో అవే మిగిలే, అవే నేను తింటున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అదే మన ఈ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి తింటే దాదాపు ఒక 200-300 అవుతుందేమోనండి బిల్లు అంతా. అలా ఎంజాయ్ చేస్తూ మొత్తం అంతా తినేసాం అనమాట. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నేను చేసేది ఎలాగో మీరు చూడలేదు కాబట్టి నేను తినేదైనా చూస్తారు. ఈ పానీపూరి వీడియో మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి కొంచెం. ఎప్పుడు తినే వీడియోలో అని కామెంట్ చేయకండి, ఎందుకంటే నాది కిచెన్కి సంబంధించింది, ఫుడ్కి సంబంధించింది, వ్లాగ్స్కి. నేను ఇలాంటి వీడియోలే మరి చేయాలి, నా కంటెంట్ బేస్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ కావాలంటే డెఫినెట్గా నాకు మెసేజ్ చేయడం మర్చిపోకండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ టైం చేసినప్పుడు వీడియో షూట్ చేస్తాను. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీరు ఎంటర్టైన్ అయితే నాకు ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి.